ఈరోజు మీ అందరికీ నేను మేక కాళ్ళ కర్రీ తయారీ విధానం చూపెడుతున్నా. ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఈ రకంగా వండితే మేక కాళ్ళ తలకాయ కూర చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ కూర తినలేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది కర్రీ. ఈ రకంగా వండితే మీకు తయారీ విధానం చూపెడుతున్నా. ముందుగా శుభ్రంగా కడుక్కున్న మేక కాళ్ళని కుక్కర్లో వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని అందులో పసుపు మిరియాల పొడి వేసుకొని మెత్తగా ఉడకనిచ్చుకుందాం ఈ కాళ్ళని. మా కుక్కర్లో అయితే నేను ఒక 10-12 విజిల్స్ పెడతా, అప్పుడే మెత్తగా అయిపోతుంది. ఈ కాళ్ళు అనేటివి ఎప్పుడైనా మెత్తగా ఉంటే కూర టేస్ట్ బాగుంటుంది, తినడానికి కూడా మంచిగా ఉంటుంది. ఇక కాళ్ళు ఉడికిపోయినాయండి, చూద్దాం. చాలా బాగా ఉడికినాయి. ఈ కాళ్ళ సూపు నుండి కాళ్ళని డివైడ్ చేద్దాం. చాలామంది కాళ్ళ సూపు బోన్ సూప్ లాగా ప్రిపేర్ చేసుకొని తాగుతారు, అలా అయినా చేసుకోవచ్చు. కాకపోతే ఇంకా నేను కర్రీలో వండేస్తున్నా, అలా అయినా అందరం తినేస్తాం కదా అని. ఈ కాళ్ళ సూప్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముందుగా బాండీలో కాస్తంత ఆయిల్ వేసుకొని చిన్న ఆనియన్ ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నా. ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసేపు వేపుకోవాలి. ఇలా ఒక 2 బగారాకులు వేసుకున్నా. ఇవి వేగిన తర్వాత పుదీనా వేసుకున్నా. ఇవి చక్కగా వేగనియాలి. ఎప్పుడైనా కానీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసేపు వేగనిస్తే కర్రీ అనేది బాగుంటుంది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. 1 స్పూన్నర 2 స్పూన్లు వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా. కాస్తంత పసుపు వేసుకున్నా. చక్కగా కలుపుకొని ఉడికిన డివైడ్ చేసిన ఈ కాళ్ళని ఇందులో వేసుకుందాం. మనం ముందే ఉడకబెట్టుకున్నాం, ఉడకబెట్టుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతాయి. ఎప్పుడైనా మనం ముందే ఉడకబెట్టుకోవాలి, అప్పుడే మనకి ఈజీగా ఉడికిపోతాయి కాళ్ళు. వండుకొని తినడానికి కూడా టేస్టీగా ఉంటాయి. ఇందులోనే సరిపడినంత కారం ఉప్పు వేసుకుందాం. నేను ఒక 4-5 స్పూన్ల కారం వేసిన, సరిపడినంత ఉప్పు వేసిన. మంచిగా కలుపుకోవాలి. తక్కువ ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకోవాలి, అడుగంటినట్టు అవుతుంది. ఇలా కలుపుకోవడం వల్ల ముక్కకి మంచిగా కారం ఉప్పు పడుతుంది. ఇప్పుడు మసాలా పేస్టు తయారీ విధానం చూపెడుతున్నా. ఒక బాండీలో కాస్తంత ఆయిల్ వేసి ఒక పెద్ద ఉల్లిగడ్డ వేసి కాస్త వేగిన తర్వాత కొన్ని పల్లీలు, జీడిపప్పు, నువ్వులు వేసి మంచిగా వేపుకోవాలి. మంచిగా వేగిన తర్వాత ఇందులోనే ఇందాక కొబ్బరి క్వాంటిటీ చూపెట్టిన కదా, అది తురిమి వేసుకుంటున్నా. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత చల్లారబెట్టి మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకుందాం. ఇందులోనే మసాలాలు వేయచ్చు, కాకపోతే నాకు మసాలా పొడి ఉంది కాబట్టి నేను వేయట్లేదు. ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు వేసి మంచిగా వేపుకొని ఇట్లా చల్లారనిచ్చి పేస్ట్ చేసుకుందాం. తక్కువ ఫ్లేమ్ మీద మంచిగా ఉడికిపోయిందండి. ఇందులో మసాలా పేస్ట్ వేసుకుందాం. ఒక 3-4 స్పూన్లు వేసుకుందాం. ఒకసారి వండితే మీకే అర్థమవుతుంది కారం ఈ గ్రేవీ కోసం ఈ మసాలా ఎంత వేయాలనేది. మందిని బట్టి వేస్తారు. చక్కగా వేగిపోయింది. అందులో కాస్త ధనియాల పొడి వేసుకుంటున్నా, గరం మసాలా వేసుకుంటున్నా. వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ కాళ్ళు వండేటప్పుడు అడుగంటినట్టు అవుతుంది, తక్కువ ఫ్లేమ్ మీద చేసుకోండి, అడుగంటకుండా చూసుకోవాలి. చక్కగా కలుపుకున్నాక ఇందాక డివైడ్ చేసుకున్నాక కాళ్ళ సూపు ఉంది కదా, బోన్ సూపు ఇందులో వేసుకుంటున్నా. ఈ మెథడ్లో వండి చూడండి, అసలు రాని వాళ్ళు కూడా ఈజీగా వండుతారు. టేస్ట్ మాత్రం అదిరిపోయే టేస్ట్ ఉంటుంది, అసలు మీరు వదిలిపెట్టరు ఒక్కసారి తింటే మాత్రం. మనము మార్కెట్లో ఎక్కువ శాతం ఓన్లీ కాళ్ళు కొనుకొచ్చుకొని వండుకుంటాం కదా, ఇలా వండుకొని చూడండి ఈసారి, అదిరిపోయే టేస్ట్ ఉంటుంది. ఒక 5-10 నిమిషాలు చక్కగా ఉడకనిచ్చుకుందాం. ఈ సూప్లోకి మసాలాలన్నీ వచ్చి మంచి థిక్ గ్రేవీ అయ్యి కర్రీ ఎమ్మి టేస్ట్ ఉంటుంది. మన మసాలా పేస్ట్ వేయడం వల్ల మంచి గ్రేవీ, టేస్టీ గ్రేవీ వస్తుంది. 10 మినిట్స్ అయిపోయిందండి. ఇంకా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచిగా ఉండే మన కాళ్ళ సూపు, కాళ్ళ కర్రీ తయారీ విధానం రెడీ. వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది. బాయ్ ఎవ్రీవన్.